బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధానం చూపిస్తాను. బ్యాచిలర్స్కి అయితే ఇంట్లో గ్రైండర్ మిక్సీ పట్టుకోవాలన్నా చాలా టైం వేస్ట్ అవుతుంది. అండ్ అవి లేకుండా కూడా ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. ముందుగా 5 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోండి. ఎగ్స్ ఈజీగా పొట్టు రావాలంటే సాల్ట్ అయితే వేసుకోండి ఉడికించేటప్పుడు. చింతపండు అయితే ముందుగా నానబెట్టుకోండి. తర్వాత ఈ వీడియోలో నేను కొన్ని కుకింగ్ టిప్స్ అయితే చెప్తాను. దానికోసం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి. 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఎందుకు కట్ చేసుకుంటున్నానంటే నేను వెజిటేబుల్ చాపర్ అయితే యూజ్ చేస్తున్నాను. దానికోసం పెద్ద పెద్ద ముక్కలు అయితే తీసుకున్నాను. బ్యాచిలర్స్కి ఇంట్లో మిక్సీ గ్రైండర్ అవేమి ఉండవు కదా, ఇలా ఒక వెజిటేబుల్ చాపర్ తీసుకుంటే సరిపోతుంది. కింద నాబ్ ఉంది కదా, అది సరిగ్గా వచ్చేలాగా చూసుకొని ఇలా పెట్టేసి పెద్ద ముక్కలుగా ఉన్నది కదా ఇవన్నీ కూడా అందులో వేసేయాలి. నాబ్ సరిగ్గా సెట్ అయిందా లేదా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇలా వేసుకొని దీన్ని చాప్ చేస్తే సరిపోతుంది. దీనికి ఒక థ్రెడ్ వస్తుంది, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అది సరిగ్గా పట్టేలాగా మూత అనేది టైట్ చేసుకొని పెట్టుకోండి. దీనికి ఒక థ్రెడ్ అనేది వస్తుంది, అది లాగితే సరిపోతుంది. మనకి ఆనియన్స్ అన్నీ కూడా మిక్సీలో పట్టుకున్నట్టు చిన్న చిన్నగా గ్రైండ్ అయిపోతాయి. మనం ఆడవాళ్ళం అయితే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకుంటాం. ఎప్పుడైనా టైం లేకపోయినా కూడా ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను థ్రెడ్ అనేది లాగుతుంటే అది ఎంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తుంది అనేది చూస్తున్నారు కదా. వెజిటేబుల్ చాపర్ రివ్యూ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, మీరు చూడాలనుకుంటే చూడండి. నేనైతే ఇది మీషోలో యాడ్ చేసుకున్నాను, మీషోలో బుక్ చేసుకున్నాను. చూసారా ఎంత చిన్న చిన్న ముక్కలుగా చాప్ అయిందో. నాకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మా బాబు అయితే చిన్న ఉన్నాడు కదా, అందుకోసమని తొందరగా వంట అయ్యేలాగా ఇది యూజ్ అవుతుంది నాకు. తర్వాత ఎప్పటికప్పుడు ఇలా కోకోనట్ పౌడర్ అంటే కొబ్బరి తురుము అనేది ఎప్పటికప్పుడు ఇలా పట్టి వేసుకుంటే మనకి వంటల్లో కూడా ఫ్రెష్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. నేనైతే ఇలా కోకోనట్ చాపరే యూజ్ చేస్తాను, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాను కొబ్బరి తురుము అనేది. చూసారా మనకు సేమ్ మిక్సీ గ్రైండర్ పట్టుకున్నట్టే అయింది కదా. ఇలా ఎగ్స్ అనేది పగిలుంటే బాయిల్డ్ అయిపోయాయని అర్థం. మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకొని. ఇలా చూసారా పొట్టు తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఫ్రెష్ ఎగ్స్ అయితే తప్ప ఎగ్ షెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఉడికిన తర్వాత. చూసారా వీడియోలో చూపిస్తున్నాను ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇవన్నీ డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే బ్యాచిలర్స్కి కొంతమందికి బిగినర్స్కి తెలియదండి ఎలా తీసుకోవాలనేది. మనకి ఎగ్ షెల్ అనేది ఎగ్ ఫ్రెష్ అయితే తప్ప అతుక్కోకుండా బాగానే వస్తాయి. ఇలా చూసారా వీడియోలో చూపించినట్టు ఈజీగా వచ్చేస్తుంది ఎగ్ షెల్ అనేది. మీరు కూడా ఇలా నేను చూపిస్తున్నట్టు ట్రై చేయండి. ఎగ్స్ని మనం ఎగ్ కర్రీ వండేటప్పుడు ముందుగా ఫ్రై చేసుకుంటే మనకి పులుసు పెట్టుకునేటప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. టేస్ట్ కూడా యమ్మీగా సూపర్గా వస్తాయి. ముందుగా ఒకటి ప్యాన్ అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఎగ్స్ అన్నీ కూడా నేనైతే ఇక్కడ ఎగ్ షెల్ తీస్తాను కదా, దాంతోనే ఇలా ఒక నైఫ్ అయితే పెట్టుకుంటాను. నైఫ్తో పెట్టుకుంటాం కదా మనం ఘాట్లు, అలా నేను ఎగ్ షెల్తోనే ఘాట్లు పెట్టేసుకుంటాను. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం కారం ఇవి వేసుకున్న తర్వాత ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇందులో నేను కొన్ని కుకింగ్ టిప్స్ చెప్తానన్నాను కదా. ఒకటి వచ్చేసి వెజిటేబుల్ చాపర్, ఇంకొకటి వచ్చేసి ఎగ్ షెల్ ఈజీగా ఎలా రావాలనేది చూపించాను. మీకు చింతపండుది ఎప్పుడైనా టైం లేకపోతే తొందరగా అది నానాలంటే
వాటర్ బాయిల్ చేసి చింతపండు సపరేట్ గిన్నెలో వాష్ చేసుకుని వాటర్ బాయిల్ చేసుకున్న దాంట్లో వేస్తే ఒక 5-10 మినిట్స్లోనే నానిపోతుంది. ఎప్పుడైనా క్విక్గా కావాలనుకున్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది థర్డ్ టిప్ అండి. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి, అదైతే పక్కన పెట్టేసుకున్నాను. మరో కడాయి తీసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. మీరు ఆయిల్ మీరెంత తింటారో దానికి తగినట్టుగా మీరైతే వేసేసుకోండి. నేనైతే ఎగ్ పులుసు కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. 4 నూనె పావులు ఉంటాయి కదా, మాకైతే నూనె డబ్బాలు ఒక పావు ఉంటుంది, దాంతో 4 వేసేసుకున్నాను ఆయిల్. దాని తర్వాత జీలకర్ర వేసుకొని ఒక 2 అయితే చిల్లీస్ కట్ చేసుకొని వేసుకొని, ముందుగా నేను కట్ చేస్తాను చూస్తారు కదా వెజిటేబుల్ చాపర్లు, ఆనియన్స్ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ అయిపోతాయి. మనకి ఇంకా గ్రేవీ కూడా సూపర్గా అవుతుంది. ప్లస్ గ్రైండర్లో పట్టుకుంటే ఎలా ఉంటుందో అంత చిన్నగా మిక్సీ అయితే అయిపోతాయి. మంచిగా ఆయిల్ అనేది మనకి ఆయిల్లో మంచిగా గోలాలి అంటే చిటికెడు సాల్ట్ వేసుకుంటే మంచిగా గోలిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి మధ్య మధ్యలో. ఆనియన్స్ మంచిగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు గోలించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక మీ స్పైసెస్ లెవెల్కి తగ్గట్టుగా మీరు కారం అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసేసి అందులోనే చిటికెడు గరం మసాలా వేసుకున్నాను. కొంచెం కారం అయితే గోలడానికి కొన్ని వాటర్ పోస్తాను. దాని తర్వాత కొబ్బరి పొడి తురుముకున్నాను కదా, అది కూడా వేసాను. చింతపండు పులుసు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకొని నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇదైతే మంచిగా మరగనివ్వాలి. మంచిగా మరిగిన తర్వాత ఇందులో నేను మెంతెం జీలకర్ర పొడి కూడా ముందే వేయించి పక్కన పెట్టుకున్నాను. ఏ మసాలా పొడి అయినా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇందులో వేసేసుకొని మరుగుతున్నప్పుడు లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఇలా బాయిల్డ్ ఎగ్స్ వేసుకున్న తర్వాత మంచిగా ఈ పులుసు అంతా కూడా ఎగ్స్కి పట్టేలాగా మరగనివ్వాలి. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా నీడ్ ఉంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా యమ్మీగా వస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. టేస్ట్ అయితే అదిరిపోతుంది.